ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యాశాఖ అంటే ముఖ్యమంత్రి గారి కొడుకు డిఫాక్టో ముఖ్యమంత్రి గారు చూస్తున్నటువంటి ఏలుబడిలో ఉన్నటువంటి విద్యాశాఖలో జగన్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ అదనంగా మరో కొన్ని పోస్టులు చేర్చి 16,000 పైసలకు టీచర్ పోస్టులు మెగా డిఎస్సి భారతదేశంలో ఎంతవరకు ఎవడో ఇట్లా తీసుకోలేదు. ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కుతుంది. 16,000 టీచర్ పోస్టులను మేము రిక్రూట్ చేశాం అని చెప్పి గొప్పగా డప్పాలు కొట్టుకుని ఈ ప్రభుత్వం తీరా ఉద్యోగాలు వచ్చి అన్నీ అయిన తర్వాత ఇవాళ మెల్లగా చూస్తే దాని నిండా రంధ్రాలే, దాని నిండా తప్పులే. మెగా డిఎస్సి అలా దగా డిఎస్సి అని వాళ్ళ ప్రజలకు అర్థమయ్యే పరిస్థితికి వచ్చేసింది. అంతా గుట్టు. ఈ ప్రభుత్వంలో అన్నీ పారదర్శకం అని చెప్తారు, అంతా గుట్టే. ఈ డిఎస్సిలో ఒక్కటంటే ఒకటి కూడా ఆఖరికి సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి టీచర్ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి డిఎస్సి ఏ జిల్లాకు ఆ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారి పేర్లు, వారి మార్కులు, వారి ర్యాంకుతో సహా లిస్టులు కట్టాల్సినటువంటి సాంప్రదాయం ఉంటే, బాధ్యత ఉంటే ఎక్కడ ఏ జిల్లా కలెక్టరేట్లో కూడా ఎక్కడా కూడా మెరిట్ లిస్ట్ ఇంతవరకు కట్టనటువంటి పరిస్థితి. కట్టకుండా బొంకుతున్నారు. ఆన్లైన్లో పెట్టాం చూసుకోండి, ఆన్లైన్లో పెట్టామంటారు. ఆన్లైన్లో పెట్టాం చూసుకోండి అన్న తేప ప్రతిసారి ఆ లిస్టు మారిపోతూ ఉంటుంది. ఇప్పటికి 3 రకాల లిస్టులు పెట్టారని చెప్పని డిఎస్సి రాసిన అభ్యర్థులు చెప్తున్నారు. అయ్యా, ఎంత పాప ప్రభుత్వం అంటే, ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అంటే, ఆన్లైన్లో చూసుకోమన్న ప్రతిసారి కూడా లిస్టులు మారిపోతున్నాయండి అని చెప్తారు. దాంట్లో ఎంత కాంప్లెక్స్గా అంటే సంక్లిష్టంగా ఆన్లైన్లో పెడతారు. ఆన్లైన్లో పెట్టేది ఎందుకు? అత్యంత పారదర్శకంగా, చదువు పెద్దగా రానివాడికి కూడా చూసుకుంటే అర్థమయ్యే పరిస్థితిలో ఉండాలి. అంటే డిఎస్సి ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలు కాదు, పిల్లల యొక్క తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు ఎవడు చూసినా కూడా అర్థమయ్యే పరిస్థితిలో ఉండాలి. మా పిల్లవాడికి ఎన్ని మార్కులు వచ్చినాయి, మా మనవరాలకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ ర్యాంక్ వచ్చింది, ఏ క్యాస్ట్ ఏ కేటగిరీలో మా వాడికి పోయింది, సీటు తన్నింది, ఉద్యోగం తన్నింది, ఎందుకు ఉద్యోగం వచ్చింది, ఎవరికి అర్థం కాదు. అంటే ఇది ఎట్లా ఉందంటే, భారతదేశంలో గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఒక చట్టం ఉంది. అసలు మామూలు దాంట్లో పనిచేసేటువంటి ఉన్నతాధికారులు కూడా ఆ చట్టం తెలియదు. జిఎస్టీ చట్టం అనేది ఎంత కాంప్లెక్స్గా ఉంటుందంటే, ఎంత సంక్లిష్టంగా ఉంటుందంటే ఆడిటర్లకు అర్థం కాదు, దాంట్లో పనిచేసే ఉద్యోగస్తులకు అర్థం కాదు. అట్లాగే ఈ డిఎస్సి కూడా లోకేష్ నాయుడు గారికి తప్పితే అసలు ఎవరికి అర్థం కాదు. ప్రిన్సిపల్ సెక్రటరీకి కూడా అర్థం కాదు. ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కూడా డిఎస్సి గురించి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, నిన్న కాక మొన్న ఒక విలేకరు గారు ఇద్దరు విలేకరులు అడిగారు, ఏమండి స్పోర్ట్స్ కోటా ఏంటని. అది నాకు తెలియదు, ఆయన దగ్గరికి వెళ్ళి అడగండి అంటాడు. రిక్రూట్మెంట్ ఏమో విద్యాశాఖ అధికారి చేశారు, విద్యాశాఖ డిపార్ట్మెంట్ చేసింది. దాని ముఖ్య అధికారి అయినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ గారు స్పోర్ట్స్ కోటా నాకు తెలియదు, అక్కడికి వెళ్ళమంటున్నాడు. చూడండి, అంటే జిఎస్టీ చట్టం అనేది, జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ చట్టం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ మెగా డిఎస్సి కూడా అంతే సంక్లిష్టంగా ఉంటుంది. ఎంత సంక్లిష్టం అంటే, ఆ విద్యాశాఖ ఉన్నతాధికారి టాప్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి ఆయన కూడా స్పోర్ట్స్ కోటా నాకు తెలియదు, ఆ తలుపు కొట్టండి, ఆ బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడ అడగండి అంటున్నాడు. అందుకనే వారి సలహా మేరకు లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారి కొడుకు లోకేష్ గారు, డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గారి యొక్క శాఖ ముఖ్య అధికారి సలహా మేరకు సమాచార హక్కు చట్టం కింద క్రీడల ఉన్నత శాఖ అధికారి ఐఏఎస్ ఆఫీసర్ గారి వారి ఆఫీసులో సమాచార హక్కు చట్టం కింద వారిని అప్పుడు అప్లై చేసి ఇప్పుడే రావటం జరిగింది. వారిని ఏమని అడిగామంటే, ఈ సమాచార హక్కు చట్టం కింద రసీదు కూడా పొందాం, సంతకం తీసుకుని స్టాంప్ వేయించుకుని రసీదు పొందాం. ఎడ్యుకేషన్ సెక్రటరీ గారి యొక్క సలహా మేరకు, వారి సూచన మేరకు వెళ్ళటం జరిగింది, వెళ్ళిచ్చాం.
నేను అడుగుతున్నా, ఏమడుగుతున్నాం మేము? ఈ మెగా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా కింద రిక్రూట్ చేసినటువంటి ఎలా అంటే 16,000 చిల్లర మందికి 16,000 పర్లేదు నేను పట్టుకుంటే ఏమవుదు? ప్రెస్ మీట్ పోతుంది ఆగవే బాబు, జనానికి అర్థం ఏ పట్టుకుంటే ఏమవుద్ది? జీతం ఇస్తే ఇచ్చేయమని కొట్టేయమని చెక్ ఏమని ఉంటే 16,000 చిల్లర పైచిలకు రిక్రూట్మెంట్ డిఎస్సి రిక్రూట్మెంట్ జరిగింది కదా. దాంట్లో స్పోర్ట్స్ కింద ఎంతమందిని తీశారు? 2% తీశారా, 3% తీశారా, 4% తీశారా? ఎంత పర్సెంట్కి ఎన్ని ఉద్యోగాలు తీశారు? స్పోర్ట్స్ కోటా కింద నియామకం చేయడానికి కావలసినటువంటి ప్రభుత్వ జీవోలు, ఏ జీవోల ప్రకారం మీరు, లేదా ఏ సర్క్యులర్ల ప్రకారం, లేదా ఏ ప్రొసీడింగ్స్ ప్రకారం, ఏ మెమో ప్రకారం మీరు స్పోర్ట్స్ కోటాలో ఎంత శాతం మందిని మీరు రిక్రూట్ చేసుకున్నారు? అలాగే ఎన్ని పోస్టులు స్పోర్ట్స్ కోటా కింద ఈ 16,000 చిల్లరలో ఎన్ని పోస్టులని, టీచర్ పోస్టులని స్పోర్ట్స్ కోటా కింద మీరు రిక్రూట్ చేశారు? అలాగే జిల్లాల వారీగా, కేటగిరీ వారీగా, పోస్ట్ వారీగా, అంటే హై స్కూలా, లేకపోతే ఎలిమెంటరీ స్కూలా, లేదా టీచింగ్ అసిస్టెంటా, లేకపోతే వ్యాయామ ఉపాధ్యాయుడా, దేని కింద ఏ కేటగిరీ, ఏ జిల్లాలో ఏ రిజర్వేషన్ కేటగిరీకి, ఏ ఈవెంట్కి సంబంధించినటువంటి పోస్ట్ వారీగా, జిల్లాల వారీగా, ఈవెంట్ల వారీగా, కేటగిరీ వారీగా నాకు వివరాలు కావాలి. అలాగే వారి అర్హతకి ఆధారాలు ఏంటి, ప్రయారిటీ కేటగిరీ ఎలా తీసుకుంటారు, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి, అలాగే రిక్రూట్మెంట్ కోసం నాకు మీరు ఫాలో అయినటువంటి ఈ వివరాలు కావాలి. అలాగే జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ ఇవ్వండి. అలాగే ఫైనల్ సెలక్షన్లో మీరు చేసినటువంటి నియామకం స్పోర్ట్స్ కోటా కింద ఫైనల్ సెలక్షన్ లిస్టు నాకు కావాలి. అలాగే క్యాండిడేట్ వారీగా స్పోర్ట్స్ కోటాలో వారి ఫైనల్ లిస్టు, అంటే 1+1 1+2 అని చెప్తున్నారు కదా వారు, ఇవాళ ఎక్కడో చెప్తున్నారు, అర్థం కాలేదు వీళ్ళకి, వైసీపీ వాళ్ళకి, చాలామందికి ఉద్యోగాలు రాని వాళ్ళకి. మేము వర్టికల్ హారిజాంటల్ అనేది చెప్తూ 1+1ని తీసాం, వీళ్ళకి అర్థం కాలేదు. అలాగే మీరు 1+1 1:1 ఫైనల్ ఏమేమి సెలెక్ట్ చేశారో వారి పేర్లు ఏంటి, ఆ కేటగిరీ వివరాలన్నీ కావాలని చెప్పన్నాం. అలాగే స్పోర్ట్స్ అచీవ్మెంట్, వాళ్ళు అచీవ్ చేసినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు, ఏ సంస్థ ఏర్పాటు చేసినటువంటి లేదా కండక్ట్ చేసినటువంటి ఈవెంట్స్లో జాతీయ స్థాయా, అంతర్జాతీయ స్థాయా, లేకపోతే దేశ స్థాయా, లేదా ఎలా నేషనల్ ఛాంపియన్షిప్పా, జిల్లా ఛాంపియన్, స్టేట్ ఛాంపియన్షిప్పా, లేదా ఏ ఈవెంట్స్లో లేదా గ్రూప్ ఈవెంట్స్లోనా, ఎలా దేని కింద మీరు సర్టిఫికేట్లను వెరిఫై చేశారో ఆ వెరిఫికేషన్ రిపోర్ట్స్, సెలక్షన్ ఆధారంగా చేసినటువంటి ఆధారాలన్నీ కూడా కావాలని చెప్పి అడిగాం. అలాగే ఈ స్పోర్ట్స్ కోటా కింద 16,000 చిల్లర మందిలో కొంతమందిని ఎవరైతే రిక్రూట్ చేశారో మీరు, దానికి సెలక్షన్ కమిటీ ఒకటి ఉంటుంది కదా, ఎవరెవరు ఏ సర్టిఫికేట్ ముందు, ఏ సర్టిఫికేట్ వెనకాల ప్రభుత్వం ఈ తయారు చేసినటువంటి, అంటే జల్లెడ బట్టి వడగట్టి ఫైనల్ లిస్టు లేదా 1:1 లిస్టు స్పోర్ట్స్ కోటాలో తయారు చేసినటువంటి ఆ కమిటీ పెద్దలు ఎవరున్నారో, ఆ కమిటీ ఎవరెవరు, వారి అర్హతలు ఏంటి, వారిని ఎలా నియామకం చేశారో ఆ వివరాలు కావాలని అడిగాం. అలాగే స్పోర్ట్స్ కోటా కింద ఎవరిని రిజెక్ట్ చేశారు, ఎందుకు రిజెక్ట్ చేశారు, వారికి అనర్హత ఏంటి కూడా క్యాండిడేట్ వారీగా, రిజెక్ట్ చేసిన వాళ్ళ క్యాండిడేట్ వాళ్ళ అనర్హత ఏంటి, ఈ వివరాలన్నీ కూడా మాకు కావాలని అడిగాం. అలాగే ఇంతవరకు ఈ డిఎస్సి మీద ఈ టీచర్ల నియామక ప్రక్రియలో అభ్యంతరాలు ఏం నమోదైనవి, ఎవరెవరు అభ్యంతరాలు ఇచ్చారు, ఆ ఫిర్యాదులేంటి, రిక్వెస్ట్లు ఏంటి, అభ్యర్థనలు ఏంటి, వాటిని మీరు పరిశీలించి మీరు ఆమోదించారా, లేదా పాజిటివ్గా కన్సిడర్ చేశారా, రిజెక్ట్ చేశారా, ఆ వివరాలన్నీ కూడా కావాలని చెప్పని మొత్తం అడిగాం. అలాగే విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారికి కూడా సమాచార చట్టం కింద అసలు మీరు ఈ డిఎస్సి రిక్రూట్మెంట్ చేయటానికి కావలసినటువంటి ప్రభుత్వ అనుమతులు, ప్రభుత్వ జీవోలు, సర్క్యులర్సు, మెమోలు ఈ డిఎస్సి మీద మొత్తం కావాలని చెప్పని, అలాగే డిఎస్సి నియామకం చేసేప్పుడు ఈ వెయిటింగ్ లిస్టులు కానీ, ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కానీ, 1:1 లిస్టులు కానీ టోటల్గా ఈ 16,000కి సంబంధించి కావాలని చెప్పని, అలాగే టెట్ లేదా మొత్తం పరీక్ష పేపర్ ఎవరు తయారు చేశారు, పేపర్ తయారు చేసేకి ఎవరెవరు నియామకం చేశారు. ఎందుకంటే ఇవాళ రేపో మాపో ఎగ్జామ్ లేదు కదా, వచ్చే నెల ఎగ్జామ్ కాదు కదా, ఆల్రెడీ ఈ ప్రక్రియ అంతా కూడా పూర్తయిపోయి, కర్మకాండలన్నీ పూర్తయిపోయి చాలా అయింది కదా. కాబట్టి ప్రభుత్వం యొక్క బాధ్యత
సందేహాలు వచ్చినప్పుడు, అనుమానాలు వచ్చినప్పుడు, తప్పులు జరిగినాయి అని చెప్పిన ప్రజలు నమ్ముతున్నప్పుడు మీ బాధ్యత అది. ఇవన్నీ చెప్పాల్సినటువంటి బాధ్యత. కాబట్టి ఎవరెవరు పరీక్ష పేపర్లు తయారు చేశారు, వారిని ఎలా మీరు ఎంపిక చేశారు, అలాగే వారికి ఎవరెవరు సహాయకులుగా ఉన్నారు, అలాగే ఈ ఎంపిక ప్రక్రియలో పేపర్ తయారు చేయడంలో కానీ, లేదా దిద్దటంలో కానీ, నియామకాలు మొత్తం స్క్రూటినీ చేయడంలో కానీ, లేదా ఫైనలిస్ట్ తయారు చేయడంలో కానీ, 1:1 చేయడంలో కానీ, ఫైనలిస్టులు వీటన్నిటిలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరెవరు దీంట్లో విధుల్లో పాల్గొన్నారు, వారి పేర్లతో సహా కావాలని చెప్పని ఇలా నియామకంలో కావలసినటువంటి మాకున్నటువంటి సందేహాల మీద, ప్రజలకున్న సందేహాల మీద విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారిని కూడా ఒక 16 అంశాల మీద వారిని సమాచారం కోరటం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే నారా లోకేష్ నాయుడు గారిని ట్విట్టర్లో వీటిలో రెచ్చిపోవటం కాదు, సొల్లు కబుర్లు చెప్పటం కాదు సార్. మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు తప్పులు చేయలేదు, పాపాలు చేయలేదు అనేటువంటిగా స్పోర్ట్స్ కోటా అంటే బయట బాధితులు చెప్పేది ఏంటంటే 2024 సెప్టెంబర్ 19వ తారీఖున పాత స్పోర్ట్స్ కోటా 2019లో ఉన్నటువంటి స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ ఉన్నటువంటి జీవోని మార్పులు చేసి 29 ఆటల పోటీల నుంచి 67 ఆటలుగా ఎంపికలో తీసుకోవాల్సినటువంటి ఆటల్ని 67గా మార్పు చేస్తూ 2% ఉన్నట్టు దాన్ని 3%కి మారుస్తూ, అలాగే కాంపిటీటివ్ ఎగ్జామ్తో పని లేకుండా నియామకం చేయొచ్చు అని జీవో ఇవ్వటం అనేది ఆ రోజు జరిగింది. డిఎస్సి రిక్రూట్మెంట్ అవ్వంగానే వెంటనే ఆ జీవోని రద్దు చేస్తూ 3%, 67 ఆటలు, కానీ కాంపిటీటివ్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే ఈ కోటా వర్తించాలని వెంటనే అంటే తలుపు తీశారు, వాళ్ళని లాక్కున్నారు, కుర్చీలో కూర్చోబెట్టారు, మెడలో బోర్డు వేశారు, తలుపేశారు. ఎవడొచ్చినా మళ్ళీ ఎగ్జామ్ నుంచి రావాలంటున్నారు. వాళ్ళ బాధితులు డిఎస్సి బాధితులు అంటే ఎవరెవరైతే ఈ అన్యాయం జరిగినటువంటి బాధితుల మొర ఏంటంటే, యువగళంలో ఎవరెవరైతే చాలామంది పాల్గొన్నారో, లోకేష్ అమ్మట నడిచారో వాళ్ళలో చాలామందికి ఆయన వాళ్ళ హెరిటేజ్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినంత తేలికగా డిఎస్సిలో కూడా ఉద్యోగాలు ఇచ్చేశాడు. అందుకోసమే పరీక్ష అంటే చూడండి, ఎగ్జామ్ లేకుండా అంటే డిఎస్సి కానీ టెట్ కానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద, ఆ స్పోర్ట్స్లో ఏంటి అంటే నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే ప్యాకాట్ పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు అనుకున్నాను. ప్యాకాట్లో స్పోర్ట్స్ అంటే మెరిట్ వాళ్ళని ప్యాకాట్ పోటీలు పెట్టి దాంట్లో తీసుకుంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. మాట నువ్వేట తీసుకుంటావా లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అని ఆపారేమనుకున్నా. తీరా జీవో చూస్తే ఆ కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట్, దాన్ని కూడా వదల్లా. ప్యాకాట్లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అదొక క్వాలిఫికేషన్. 40వ ఆట చూసుకోండి మీరు కావాలంటే. బి కేటగిరీలో 40వ ఆట బ్రిడ్జి. బ్రిడ్జ్ అంటే ఏంటి? పేక మొక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జి. దానిలో బాగా తర్ఫీదు, దాని నైపుణ్యం చూపించినా కూడా టీచర్ అయిపోవచ్చు. ఎంత పనోళ్ళండి మీరు అసలు. లోకేష్ గారు, మీ ప్రభుత్వం ఎంత పనోళ్ళు అంటే, నీకు నచ్చిన వాళ్ళకి ఉద్యోగం. ఎంత దుర్మార్గం అంటే, ఊళ్ళో 2 ముఠాలు కక్షలు కట్టి వాళ్ళు చంపుకుని, అంతకుముందు వాళ్ళ నాన్న నీళ్లు చంపుతారు, వీళ్ళ నాన్న నీళ్లు చంపుతారు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్ది వాళ్ళ ఇంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం, మేము మా వాళ్ళని చంపేస్తే ఉద్యోగాలు ఇచ్చాం. ఈ హెరిటేజ్లో ఎందుకు ఎవరు గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇవ్వటం ఏంటి మీ పార్టీ వాళ్ళకి? మీకు చేతనైతే నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆ మర్డర్ చేసి ఉంటే ఉరిశిక్ష వేయించండి. మీ ప్రభుత్వంలో కేసులు వాదించి మీ పోలీసులతో సాక్ష్యాధారాలను గట్టిగా బిగించి ఉరిశిక్ష వేయించండి. గవర్నమెంట్లో ఉద్యోగాలు ఏంటి? రాజకీయ కక్షలు అంటున్నారు మీరు. మేము అది కూడా కాదు, మీ పార్టీలోనే 2 ముఠాల కక్షలు అయ్యి 2 కుటుంబాల కక్షలు, దానికి రాజకీయ రంగు పులిమి వాళ్ళని అడ్డం పెట్టి వాడుకుని, సుగాలి ప్రీతి మరణాన్ని వాడుకున్నట్టుగా రాజకీయానికి వాడుకుని వాళ్ళ మర్డర్ని, వాళ్ళ శవాల్ని మీరు మోసేసి హెరిటేజ్లో ఎందుకు ఉద్యోగం? ఎవరో హెరిటేజ్లో పనికిరాడు. ఎందుకని? హెరిటేజ్లో పని చేయాలంటే మాది బుర్ర ఉండాలి, బాగా పని చేయాలి. ఎవడ పడితే ఆయన కూర్చోబెడతాకి గవర్నమెంట్ ఆఫీస్ ఖాళీగా ఉంది, మీకు తేరగా వచ్చింది, అది అయిపోయింది. ఇవాళ బరి తెగించి స్పోర్ట్స్ కోటాలో చదువు సంధ్యాలు లేకుండా, పరీక్షలు పాస్ అవ్వకుండా, చూడండి ఎంత నిజంగా బాగా చదువుకుని డిఎస్సిలో
అహోరాత్రులు చదువుకుని బీఈడీ చదువుకుని టెట్ రాసి టెస్ట్లో టాప్ వచ్చి అలాగే డిఎస్సిలో టాప్ వచ్చి వాళ్ళు వీళ్ళును మీ కార్యకర్తలు ఒకటైపోయారు కదా. ఎంతమంది కార్యకర్తలు మీరు దొడ్డిదారిన స్పోర్ట్స్ కోటాలో మీరు ఉద్యోగాలు ఇచ్చేశారు? చెప్పరా ఈ సమాజానికి? చెప్పాలి కదా. ఇంత డిఎస్సి పేరుతో ఇంత దిక్కుమాలిగా ఇంత దౌర్భాగ్యంగా నీచానికి ఒడిగట్టి ఈ రకంగా చేస్తే అంటే పేనుకు పెత్తనం ఇస్తే తలంతా గొరికి పెట్టిందని వెనక సామెత ఉంది. అట్టా మీరు ముగ్గురు కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని విషం చిమ్మి ప్రజలు మీకు అధికారాన్ని ఇస్తే మీరు చేసే పని అంటే ప్రజలు తల గొరికి వదిలి పెడుతున్నారు మీరు. సార్ 1 year అయింది, ఎగ్జామ్స్ జరిగినాయి, టీచర్ డిఎస్సి అయిపోయింది, వాళ్ళందరూ కూడా టీచర్లుగా చేస్తారు. 1 year తర్వాత ఎందుకు వివాదం అవుతుంది ఈ డిఎస్సి ప్రక్రియ? సార్ ఎప్పుడు కూడా నిజం నిలకడ మీదే తెలుస్తుంది. నిజం నిలకడ మీద తెలుస్తుంది. సంవత్సరం తర్వాత తెలిసింది, తప్పు ఒప్పు అవుతుందా అని అడుగుతున్నాను. మీరు చెప్పండి. సంవత్సరం తర్వాత నిజం తెలిసింది, దొంగతనాలు జరిగినాయి, డిఎస్సిలో తప్పులు జరిగినాయి, దొంగతనంగా ఉద్యోగాలు వేశారు, పేపర్ అవుట్ అయింది. మరి ఎందుకు మీరు సంవత్సరం తర్వాత అది ఒప్పు అవుతుందా అని అంటున్నాను. అంటే సార్ ఇప్పుడు కదా, అలా కాదు గురుగారు. మీరు విలేకరు గారే, నేను మీ ఛానల్లోకి వచ్చి నేను దొంగతనం చేసి వచ్చాను, సంవత్సరం తర్వాత 2 ఏళ్ల తర్వాత నానిగాడు దొంగతనం చేశాడని తెలిసింది, అది ఒప్పు అవుతుందా అని అంటున్నా, దొంగతనం అవదా అని అన్నా. సంవత్సరం వరకు పట్టింది సార్ బయట తీయడానికి. నిజం బయట సంవత్సరం కాదే 10 ఏళ్ళు అవుద్ది. తప్ప కాదా చెప్పండి మీరు. సార్ నేను అడిగేదాన్ని తప్ప కాదా అంటే మీరు నేను తప్పు అంటాం అనేది ఎలా మాట్లాడతావే సంవత్సరంతో అప్పుడే మాట్లాడాలంటారా? ఎప్పుడు ఎవడు ద్రోహం చేసినా ఎవడు తప్పుడు పని చేసినా ఎన్నాళ్ళ తర్వాత అయినా ప్రభుత్వంలో ఉన్నాడు తప్పు చేస్తే ఎప్పటికైనా అదే కదా. ఇప్పుడు ఇవాళ హత్య చేస్తారండి, 10 ఏళ్ల తర్వాత శిక్ష వేస్తారు అంటే ఆలస్యం అయిపోయిందని. తప్పుని ఎప్పుడు తెలుసుకుని ఎప్పుడు నిజం బయటకు వచ్చి నిలదీయటానికి ఈ ప్రజలకు హక్కు ఉంది. ప్రజాస్వామ్యంలో చాలా మంది కేవలం ఎగ్జామ్స్ రాసాము, నేనేమన్నానంటే నారా చంద్రబాబు నాయుడికి దమ్ము లేదు, లోకేష్ నాయుడికి దమ్ము లేదు. ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో రిక్రూట్ అయ్యారో వాళ్ళందరూ ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి వాళ్ళ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ల ద్వారా వచ్చారో బయట పెట్టమని చెప్పండి. ఛాలెంజ్ చేస్తున్నాం మేము. మీరు చెప్తున్నారుగా ఆ టీచర్లు చాలా మమ్మల్ని తిడుతున్నారని, ఆ తిట్టే టీచర్లు మేము అంటున్నాం, నిజంగా మీరు నిజాయితీగా వచ్చుంటే పరీక్ష రాయకుండా డిఎస్సి పరీక్ష రాయకుండా టెట్ పరీక్ష రాయకుండా దొడ్డిదారిని మీకు ఉద్యోగం వస్తుంది ధర్మం అని మీకు అనిపిస్తే నిజాయితీ అయితే అదే నిజాయితీ అయితే మీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు మొత్తం ప్రపంచానికి బయట పెట్టండి, మీడియాకి ఇవ్వండి. తప్పేమో అమ్మ నేను చెప్పేది అదే అమ్మ. ఈ విద్యాశాఖ అనే ఆయన మంత్రి శాఖని గాలికి వదిలి తను తప్పుడు పనులు చేయడానికి మాత్రమే తన శాఖని ప్రభుత్వాన్ని వాడుకుంటున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఇవాళ. మిగతా విషయాలు మాట్లాడితే అసలు విషయం పక్కదారి పడుతుందని, కానీ ఇలా పాపాల చిట్టా మామూలుగా అసలు పెద్ద చిట్టా అది. సార్ ఇప్పుడు వాళ్ళు అనే మాట 5 ఏళ్ళు టీచర్ పోస్టులు భారీ సంఖ్యలో రిక్రూట్ చేయలేదు, మీ కేవలం ఒక ఏడాదిలో మాత్రం చేసాం, దాన్ని ఒక రాజకీయంగా ఎందుకు ఆపేరు సార్ అనేది ఒక విమర్శ ఉంది. మీరు ఇచ్చారు కానీ వినండి, టీచర్ ఉద్యోగం నేను తీయలేదు కానీ దొంగతనం చేయలేదుగా, తప్పుడుగా ఉద్యోగాలు నియామకం చేయలేదుగా. చేస్తే లోపల ఇయ్యమ్మా, ఎవరికి వేసారు వెళ్ళి పీకే ఉద్యోగాలని పీకేయం, ఆ పీకేలు పీకే ప్రభుత్వంలో నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడు మీరు విలేకరి, నేనేమో ఖాళీగా అన్ని ఊడిపోయినోడిని, మన ఇద్దరం అయితే చూస్తాం, నోరు నిలబెట్టి చూస్తాం, కానీ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఉంది కదా, మరి జడ్జి గారిని చూడలేదా? మమ్మల్ని తిట్టిన జడ్జి గారు ఒక ఆయన తెగ తిడుతున్నాడు కదా డిఎస్సి మీద, అది వినపట్లేదా మీకు? వినపడితే నాకు చాలు. ఆ జడ్జి గారు తిట్టింది వినపడితే, కొత్తగా వచ్చిన పరాయి రాష్ట్రం నుంచి ఇక్కడికి వచ్చిన జడ్జి గారు తిడుతున్నాయి మీకు వినపడితే చాలు నాకు, అంతకని ఇంకేం. సార్ నేనన్నా ఎవరు తప్పు ఎవరు చేస్తే ఏంటి, నువ్వు చేస్తే నేను చేస్తే ఏంటి, వెంకయ్య చేస్తే పుల్లయ్య చేస్తే ఏంటి, తప్పే. మీరు ఒక్క మాట మీరు చెప్తాను, పేరు నానికి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి లోకేష్కి పడదని చెప్పని నేను ఓ తప్పు జరిగిందని చెప్తే అది ఒప్పు అవుతుందా అని అంటున్నాను.
అంటే మా ఇద్దరికి పడదు కాబట్టి తప్పుల్ని ఎత్తకూడదంటారా ఏంటి మీరు? నేను అందుకే అడుగుతున్నాను, మీకు నిజంగా సత్తా ఉంటే నేను అడిగిన వాటికి సమాధానం నాకు ఇవ్వండి. అడిగే కదా, ఐఏఎస్ ఆఫీసర్ గారు చెప్పాడుగా, ఇక్కడ కాదు ఎదురుకుండా ఇల్లు అని, ఎదురుకుండా ఇల్లు ఇచ్చాగా, ఇవ్వండి. మీకు అంత కలేజా ఉంటే ఇవ్వండి. డిఎస్సిలో అన్నీ బాగా జరిగినాయి, మా ముఖాన్ని కట్టి మా నోరు మూయించచ్చు కదా. నోరు మూయే సాలేవా, ఇదిగో నిజాలని ఈ అడిగి నేను ఆ ముఖాన్ని పడేయండి, తప్పేం. రైట్, థ్యాంక్ యూ. ఏంటమ్మా రాజ్యసభ? రాజ్యసభలో మా దగ్గర 11 సీట్లకి మేము రాజ్యసభలో ఏం చేస్తాం చెప్పండి? రాజ్యసభ ఇప్పుడు నందమూరి శివాసినికి రాజ్యసభ ఇస్తే సంతోషంగా ఉంటుంది. రామారావు గారు మనవరాలు తెలంగాణలో కూకట్పల్లి సీట్ ఇచ్చి నాశనం చేసే బదులు, తెలంగాణలో కూకట్పల్లి హరికృష్ణ కూతురిని సుహాసిని అక్కడ పెట్టే బదులు ఇక్కడ రాజ్యసభ ఇవ్వండి, తప్పే ఉంది. పార్టీ ఆడదే కదా. రామారావు గారికి దొంగ దండలు గిండలో ఒడిలిపోయిన పూలు, మార్కెట్లో ఎండిపోయిన దండలు వేయటం, దొంగ దండాలు ఎందుకు? పార్టీ ఆడదే కదా, ఆస్తి ఆడదే కదా, నందమూరి వాళ్ళదే కదా. వాళ్ళకు రాజ్యసభ పడేయండి. అంత డబ్బున్న వాళ్ళకి, వ్యాపారస్తులకి, ఆడికి ఈడికి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, సూచన చౌదరి, లింగంనేని రమేష్, వీళ్ళంతా చిల్లర ఉన్న వాళ్ళేనా? డబ్బు లేని హరికృష్ణ కూతురు పనికిరాదా?